నమస్తే అండి. నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ పిల్లల్ని చూస్తున్నారు కదా! ఇలా ఆడుకుంటున్నారు. మేము బుడ్డిగారు గరువు అని దేవరాపల్లి దాటి లోపలికి కొండల్లోకి ఒక ప్లేస్‌కెళ్ళాం. చూసారు కదా! అక్కడ ఒక్కొక్క ఇల్లు కనిపిస్తోంది. ఆహ్, ఇక్కడ కొన్ని ఇళ్ళు మాత్రమే ఒక 10 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ రోడ్డు చూడండి, అసలు రోడ్డే లేదు దీనికి. పెద్ద పెద్ద రాళ్ళతోటి ఇలా బయటికి వచ్చేసి వెళ్ళడానికి చాలా కష్టపడి వెళ్ళాము. మేము ఏంటంటే తోటలోని పనికి పెట్టుకోవడం కోసము వర్కర్స్ కోసమని వెళ్ళాము ఆ ఊరు. అక్కడి నుంచి మాకు దొరికారు. అయితే వాళ్ళని పెట్టుకున్నాము. చూడండి, ఇంతింత రాళ్ళతోటి రోడ్లు ఉన్నాయి. ఇంతింత రాళ్ళతోటి ఇలాగనే ఉన్నది మొత్తము, చాలా వరకు రోడ్డు. అంటే కొంతవరకు రోడ్డు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి అంతా మొత్తం ఇలాగనే ఉంది. ఇది వెళ్ళే దారండి. దారిలోని ఇలాగ నీళ్లున్నాయి. ఈ నీళ్ళ కాలువ దాటుకొని నెక్స్ట్‌కి వెళ్ళాలన్నమాట. ఇది మేము వెళ్ళినది వర్షాకాలం కాదు. వర్షాలు పడడం అది ఏమీ లేదు. ఆగిపోయింది. జాన్యువరిలోని వెళ్ళాము. అప్పటికి కూడా చూసారా, ఇలా నీరు పారుతూనే ఉన్నది. ఇలాంటప్పుడే ఇలా నీరు పారుతూ ఉందంటే ఇది దాటుకొని మనం వెళ్ళాలి. ఇంకా వర్షాకాలం అయితే అసలు ఈ ప్లేస్ మరి ఇంకెలా ఉంటుంది అన్నది ఊహించుకుంటే అసలు దాటలేరేమో అని నాకు అనిపించింది. అసలు ఇంతలా వాటర్ ఫ్లో అవుతుంది. ఈ సీజన్లో కూడా అలా వాటర్ ఫ్లో అవుతుంది. ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయండి. రోడ్డు మీద నీరు అలా వెళ్ళిపోతూ కారుతూ ఉన్నది. చాలా వాటర్ ఫాల్స్ అంటే కొంచెం కొండల మించి వచ్చే నీరు కదా. మనం చాలా హైట్కి వెళ్ళాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది రోడ్. ఇలా ఉంటే అసలు పాపం పిల్లలు స్కూళ్ళకి ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు? చాలా కష్టం కదా. ఇలా నీటి ప్రవాహము మనము ఎప్పుడైనా వచ్చి చూడ్డానికి ఇలాగా బాగుంటుంది, కానీ రోజు నిత్యము వాళ్ళు పాపం ఇలాగా ఇవి దాటుకుంటూ వెళ్ళి పిల్లలకి స్కూళ్ళకైతేనేంటి, ఇంక ఇక్కడ ఎలాంటి షాప్ అనేది కూడా లేదు. వాళ్ళు ఏంటి కావాలి అనుకున్నా కానీ ఇది ఇలా దాటి మొత్తం పెదపాక, పినపాక అని ఊర్లు ఉన్నాయి. అంతవరకు వస్తేనే కానీ, అవి కూడా చాలా దూరమే ఉన్నాయి. అంతవరకు వస్తేనే కానీ వీళ్ళకి ఎలాంటి సదుపాయము ఏమీ లేదు. స్కూళ్ళు కూడా నాకు ఒక్క స్కూల్ కూడా కనిపించలేదు. మేము ఇంత దూరం వెళ్ళాము కానీ పెదపాక, పినపాకలో పెద్ద స్కూల్సే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఇంకా మిగిలిన చోట్ల పిల్లలకి నాకు ఏమీ కనిపించలేదండి. ఒక షాప్ కూడా లేదు. వీళ్ళకి కూరగాయలు కావాలన్నా కూడా చాలా దూరం రావాలి. వీళ్ళు పెద్దగా కూరగాయలు కూడా పండించుకోవటం లేదు. చూసారా, మనము కొండ హైట్కి మనం ఎక్కాము. మనం ఇంచుమించు ఇలాంటి కొండలు చాలా దాటి కొండలు వచ్చాము. చాలా హైట్కి వచ్చాము మనము. ఇదిగోండి, ఇది ఇంకొక ప్లేస్. ఇది కూడా చూసారా, ఇది రోడ్డు అనమాట. ఆ రోడ్డు మించి అలా నీళ్లు అలా కారుతూ ఉంటాయి. అలాగా ప్రవాహం నుంచి మనము ఆటోలోనే వెళ్తున్నాము. ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సీజన్లోనే ఇలా ఉంది అంటే వర్షాకాలం అసలు దాటడానికి అసలు చాలా కష్టం. ఎంతో దాని గురించి అవగాహన ఉంటేనే కానీ ఆ ప్లేస్ గురించి వెళ్ళలేరు. వాళ్ళు కూడా నాకు తెలిసి అసలు వర్షాకాలంలో ఇటు అటు ప్రయాణం చెయ్యరేమో అనిపించింది. ఎందుకంటే ఇలా ఉంటే ఎవరు మాత్రం చేయగలరు? ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉంటే కొట్టుకుపోతారు కదా. చూసారా, మేము ఇలాగనే ఆటో మీద వెళ్తూ ఉన్నాము. ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయండి. మాకు చూసి చాలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక హాస్పిటల్కి రావాలి అన్నా కూడా ఇలాగనే రావాలి, చాలా దూరం రావాలి. ఇది ఇక్కడైతే కొంచెం చూడండి, బ్రిడ్జ్ ఉంది. ఈ నీళ్ళు ప్రవాహానికి కొంచెం ఎక్కువ ప్రవాహం ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఉన్న కొంచెం ప్లేస్ మాత్రమే బాగుంది. తర్వాత అంతా కూడా మట్టి రోడ్డు. అది చాలా లేచిపోయి కంకర రాళ్ళతోటి చాలా దారుణంగా ఉన్నది. కొంచెం మంచి పెద్ద ఊరు లాంటి, అక్కడ ఊళ్ళల్లోనే పెద్ద ఊరు లాంటి దానికి వచ్చాక మాత్రం రోడ్లు బాగానే ఉన్నాయండి. ఈ మొత్తం అసలు పినపాక దాటిన తర్వాత ఊళ్ళకి అసలు రోడ్లు ఏమీ బాగాలేవు. నాకు ఆ పిల్లల్ని చూస్తే కొంచెము ఏమైనా బట్టలు అలాంటివి ఏమైనా కలెక్ట్ చేసి పిల్లలకి ఇస్తే బాగుండు అనిపించింది. కానీ మొదటిసారి తెలియదు అంటే అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అనేది మనకేమీ తెలియదు. వెళ్ళిపోయాము. కానీ నెక్స్ట్ టైం ఒకసారి బట్టలు అవి అలాంటివి కలెక్ట్ చేసి ఇస్తే బాగుండు అని అనిపించింది. పిల్లలు కూడా ఇంచుమించుగా ఏంటి అంటే ఒక 10 సంవత్సరముల లోపు పిల్లలు ఉన్నారు. మిగిలిన వాళ్ళు స్కూల్స్లో బహుశా హాస్టల్స్లో పెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్ని అయితే వాళ్ళు పెట్టలేరు కదా హాస్టల్స్లోని. కానీ ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి అక్కడ స్కూల్స్ కూడా ఏమీ లేవు. నాకు తెలిసి
ఏంటి అంటే వాళ్ళు ఆ ఏజ్ వచ్చిన తర్వాతే వాళ్ళని స్కూళ్ళల్లో వేస్తారు. ఇంకా అంతకన్నా ముందుగా ఏమీ వెయ్యరు అనుకుంటా. అదొకసారి క్లియర్గా కనుక్కోవాలి. కనుక్కొని పిల్లలకి ఏదైనా సాయం చేస్తే బాగుండు, వాళ్ళకి బాగుంటుంది అని అనిపించింది. నెక్స్ట్ టైం అయితే ఎందుకంటే బట్టలు ఇవ్వాలి కంపల్సరీ, కొంచెం నీడ్ ఉంది అని వాళ్ళని చూస్తే బాగా అనిపించింది. మనము చేద్దాము అనిపించింది అనమాట. చూద్దాం, మనం చేద్దాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అక్కడ ఏరియాలో చాలామంది ఉన్నారు. హెల్ప్ చేస్తే మంచిదే కదా.